తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఎండ ఉక్కబోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించే స్వీట్ న్యూస్ ని చెప్పింది. రానున్న 3 రోజుల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శనివారం నుండి ఎల్లుండి వరకు భారీ వానలు పడతాయని అంచనా వేసింది. హైదరాబాద్ సిటీలో 2 రోజుల పాటు వాతావరణం మబ్బుపట్టి ఉంటుందని, మోస్తారు వర్షం పడొచ్చని వాతావరణ కేంద్రం చెప్పింది. హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రాగల 3 గంటలలో ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాలకు మోస్తారు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజులు బలమైన గాలులు వీస్తాయి. శనివారం అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది.